హాయ్ అండి, వెల్కమ్ టు గాయత్రి నందూస్ కిచెన్. ఇవాళ పనగంట కారప్పొడి అండి. పోయిన కన్ను కూడా తిరిగి వచ్చే అంత శక్తి ఉంది ఈ ఆకుకి. ఆకు చూసేదానికి చిన్నదే, ఖరీదు తక్కువే, కానీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే గుణాలు ఉంటాయండి. బీపీ షుగర్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. ముందుగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము. వెడల్పుగా ఉండే బౌల్లో మినప్పప్పు కరకప్పు వేసేసుకొని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ మనకు మినప్పప్పు వాసన బాగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే మినప్పప్పు బాగా ఫ్రై అయితేనే పొడి అనేది చాలా రోజుల పాటు నిలవ ఉంటుంది, లేకపోతే పెద్దగా బాగోదు, తొందరగా పాడైపోతుందండి. ఇలా రంగు మారి ఫ్రై అయిన తర్వాత ఇందులో ధనియాలు ఒక 2 టీ స్పూన్లు వేసేసుకుందాం. అలాగే ఎండుమిర్చీలు కారం తగినంత 7 మిర్చీలు వేసుకుంటున్నాను ఇక్కడ. అలాగే జీలకర్ర కూడా 1 టీ స్పూన్ వేసేసుకుందాం. ఇలా దినుసులన్నీ వేసేసుకున్న తర్వాత లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకుంటే ధనియాల ఫ్లేవర్ ఎత్తిచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా బాగా రంగు మారి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకుందాం. స్టవ్ ఆపేసాను, అన్నీ బాగా వేగిపోయాయి. ఇలా ప్లేట్లో చల్లారబెట్టుకుందాము. ఇప్పుడు అదే బాండీలో ప్యాన్ వేడికే, మనకు బాండీ వేడిగా ఉంటుంది కదా, ఇందులో ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకుంది వేసేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకుందాం. ఎందుకంటే మనకు వెల్లుల్లిపాయలో ఉండే తడి వల్ల పొడి చాలా రోజులు వండుకుంటూ ఉంటుంది. అందువల్ల 1 నిమిషం పాటలా వేడిగా వేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టుకుందాం. ఇక్కడ పనగంటాకు 2 కట్టలు తీసుకొని బాగా కడిగి శుభ్రం చేసుకొని ఫ్యాన్ గాలి కింద ఒక 2 రోజుల పాటు బాగా ఆరపెట్టుకున్నానండి. ఇలా బాగా ఆరపెట్టుకున్న ఆకుని లో ఫ్లేమ్లో ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాడిపోతుంది. ఇలా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యేలోగా మనం ముందుగా దినుసులన్నీ ఫ్రై చేసేసుకుంది బాగా చల్లారిపోయింది. మిక్సీ జార్లో వేసేసుకొని కొంచెం బరగ్గా పట్టుకుందాం. నున్నగా ఉంటే టేస్ట్ బాగోదు. ఇలా బరగ్గా పట్టుకొని ఇడ్లీ దోశల్లో కానీ వేడన్నంలో కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా బరగ్గా పట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆకు బాగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం. వేసుకొని ఒకసారి మిక్సీ జార్ బ్లెండ్ చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఫ్రై చేసుకుంది వేసేసుకుందాం. ఇలా వేసుకొని అన్నీ బరగ్గా ఉంది కదండి. సాల్ట్ అయితే నేను ముందుగా వేయట్లేదు, చివరిగా వేసుకొని అలా కలుపుకుంటున్నాను. ఎందుకంటే మనకు వెల్లుల్లిపాయలు వేసుకొని అలాగే సాల్ట్ కూడా వేసుకున్నట్లయితే పొడి అనేది తేమ వస్తుంది. అందువల్ల ఇలా చివరిగా వేసుకుంటానండి. ఇందులోనే పసుపు కూడా ఒక 1/2 టీ స్పూన్ వేసేసుకొని ఇంకా ఒక 2-3 చిటికెలు వేసుకుంటే సరిపోతుంది. మనకు మా పనగంటాకులో ఫ్లేవర్ ఏమి ఉండదండి, మన వెల్లుల్లిపాయల ఫ్లేవరు అలాగే ఇంగో ఫ్లేవర్ మాత్రమే బాగా ఎత్తిస్తుంది. ఇలా బాగా చేసేసుకున్న తర్వాత వెడల్పుగా ఉండే ప్లేట్లోకి తీసేసుకుందాం. తీసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా చల్లారిన తర్వాత ఏదైనా ఒక గాజు సీసాలో లేదా ఎయిర్ కంటైనర్ బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే 1 రోజులు 2 నెలలు ఉంటుంది, స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే 2-3 నెలలైనా కూడా చక్కగా ఉంటుంది. ఇడ్లీ దోశల్లోకి వేసుకోవచ్చు నెయ్యి వేసుకొని, అదేవిధంగా అన్నంకి కూడా తినచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి ముఖ్యంగా కంటి చూపుకి చాలా మంచిదండి. షుగర్ని బీపీని కూడా బాగా కంట్రోల్ చేస్తుంది. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. పనగంటాకు కారపొడి. మా ఛానల్ చూస్తున్న వారు, కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.